మందుకోటి మజా చేయడమైనా లేక నేను చెప్పే పని చేసి పెట్టేది ఏమైనా ఉందా? మిస్టర్ సత్యం, ఈ వీరు దాదా ఒక్కసారి మాట ఇచ్చాడంటే ముల్లోకాలు తల కిందలైనా సరే అది జరిగి తీరాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటి దాదా? ఈ చీకటి ప్రపంచంలో నా కోసం తెలియని వారు ఎవరు ఉండరు. మిస్టర్ రాకేష్, ఇంటర్నేషనల్ స్మగ్లర్ సత్య సత్యరాజ్, ఈ పేరు నువ్వు ఎప్పుడు వినలేదా? రాకేష్, ఆ సత్యరాజే ఈ సత్య. ఇప్పుడు ఈ సత్య మనకు ఒక పెద్ద ఆఫర్ ఇచ్చాడు. ఏమిటి ఆఫర్? మనకి గిట్టుబాటు అవుతుందా? అది మీ ఇద్దరి టాలెంట్ పై ఆధారపడి ఉంది. రాణి మాలినీదేవి ఎస్టేట్ దోపిడీ చేయాలి. ఆమె దగ్గర అపూర్వమైనవి 3 వజ్రాలు ఉన్నాయి. అవి దాచిపెట్టి మనం సత్యాకిస్తే మనకు 10 కోట్ల రూపాయలు ఇస్తానంటున్నాడు. నువ్వేమంటావు? నువ్వు ఓకే అంటే ఈ డీల్ మనం సెటిల్ చేసుకుందాం. నీ మాట ఎప్పుడు కాదన్నాను దాదా. నువ్వు అక్కిలో దూకమన్నా నవ్వుతూ దూకేస్తాను. రాకేష్, నీ మీద నాకు నమ్మకం ఉంది రాకేష్. మనం చేస్తున్నది చీకటి వ్యాపారమైన మన బంధం మాత్రం అన్నదమ్ముల కంటే ఎక్కువైంది రాకేష్, అన్నదమ్ముల కంటే ఎక్కువైంది. చూడు సత్యం, మనం ఇప్పుడు ఈ డీల్ సెటిల్ చేసుకున్నాం. ఇంకా చేసేది ఏముంది? అడ్వాన్స్ ఇవ్వమంటావా? మరి ముందు బేరం కుదరాలి కదా, ఆ తర్వాతే అడ్వాన్స్. చెప్పాను కదా దాదా, ఆ వజ్రాలను తీసుకొచ్చిస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తానని. దాదా, ఈ తలనొప్పి వ్యవహారం మీరే చూసుకోండి. నేను జిమ్మీకి షూటింగ్ వస్తా దాదా. వీడెవడండి బాబు? పెద్ద మెంటల్ కేసులో ఉన్నాడు. సత్యం, రాకేష్ గురించి ఇంకొక మాట మాట్లాడామంటే నీ ప్రాణం తీస్తాను. అసలు రాకేష్ లేకపోతే ఈ వీరు అనేవాడే లేడు. అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది, బాగా అర్థమైంది. ఎంత శృతిమెత్తగా చెప్పిన తర్వాత కూడా అర్థం కాకుండా ఉంటుందా? ఇక ఓకే, ఆల్ రైట్. ఇక బిజినెస్ లోకి రా. ఆ వజ్రాలు దోపిడీ చేసిస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తావా? నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? బస్ స్టాండ్ లో జోబులు కొట్టి చోటానో కొడుకులా కనిపిస్తున్నానా? అదేం కాదు దాదా, పేమెంట్ చాలకపోతే అడగొచ్చుగా. అసలు మా లెక్క ప్రకారం 50 కోట్లు అడగాలి. కహాని వినిపించక సత్య, నువ్వు ఆ వచ్చి కనీసం 50 కోట్లకు కాదు 100 కోట్లకు అమ్ముకుంటా. అసలు మా లెక్క ప్రకారం 30 కోట్లు కాదు 50 కోట్లు అడగాలి. ఆ వజ్రాలు మొత్తం అమ్మినా సరే 30 కోట్లకు మించినావు. నీకే 30 కోట్లు ఇస్తే నాకేం మిగులుతుంది దాదా? 30 కోట్లు కాదు 50 కోట్లు. సరిగ్గా 6 రోజుల్లో సరుకు నీకు అందజేస్తా. సరే, నీ ఇష్టం దాదా. రాణి మాలినీదేవి ఎస్టేట్ ప్లాన్ కావాలి, ఎప్పుడు తెచ్చిస్తా? రేపే ఇస్తాను. దానితో పాటు ఆ సెక్యూరిటీ వివరాలు కూడా అందజేస్తాను. వెల్, ఇక నీదే ఆలస్యం. సరే, ఇక నీ వెళ్ళి నానా. పూర్ సత్య, ఈ వీరు దగ్గర తోక జాడించాలని చూస్తే తోకలు కత్తిరిస్తానని తెలియదు కాబోలు. పూర్ సత్య, పూర్ సత్య. తోకలే కాదు, పీకలు కత్తిరించడం కూడా నీకు అలవాటే కదా మిస్టర్ వీరు దాదా. అసలు ఎవరు నా స్థానంలోకి వచ్చి ఎగస్ట్రాలు మాట్లాడుతున్నా? నా పేరు దేవ, మోసగాళ్ళకు మొగుడిని,
నీలాంటి వేసగాళ్ళకు ప్రియుణ్ణి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నా పేరు చెబితే నేరస్తుల గుండెలో తుపాకులు పేలుతాయి. నేను నీలాంటి ఆకురౌడీలతో 5 ఏళ్ల వయసులోనే బచ్చాలాట ఆడుకున్నాను. నా ముందు నువ్వెంత నిక్కులు చూపిస్తే తుక్కు రేపుతాను, జాగ్రత్త. తెలుసు మీరు, నీ గురించి బాగా తెలుసు. 10 ఏళ్ల క్రితం మొదటి హత్య చేసి ప్రాణ రక్షణ కోసం అడవులకి పారిపోయావు. అక్కడ నక్సలైట్లతో చేతులు కలిపి ఎన్నో దోపిడీలు చేసావు, మరెన్నో హత్యలు చేసావు. ఇన్ని విషయాలు తెలుసుకున్న నువ్వు బ్రతుకుంటే నాకు చాలా ప్రమాదం. నిన్నెక్కడే అంతం చేసి నీ నిజాన్ని కూడా సమాధి చేస్తా. నన్ను చంపాలని 10 రాష్ట్రాల పోలీసులు ప్రయత్నిస్తున్నారు, కానీ చేతకాక చేతులు ఎత్తేశారు. కలకత్తాలో కనవల్ల నుంచి ముంబైలో డాన్ శంకర్ దాదా వరకు అందరూ నా అడ్డతలుగా ఉంచుకోవాలని ఆశపడ్డారు. నువ్వు ఎంతటి చదువున కొడుకు కాకపోతే పని కట్టుకుని ఈ ఊరికి ఎందుకు వచ్చావురా? దానికంటూ ప్రత్యేకమైన కారణం ఉంది వీరు. ఈ పలనాటి సీమలో నాకు ఒక శత్రువు ఉన్నాడు. వాడి కథ ముగించడానికి ఈ ఏరియాకి వచ్చాను. వచ్చిన వారిని నీ పని చూసుకుని వెళ్ళక నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏ నన్ను బెదిరించాలనా లేక భయపెట్టాలనా? లేదు, ఎంతైనా మనం ఒక జాతి మనుషులం కదా, అందుకే ఒకసారి కలిసిపోదామని వచ్చాను. అయితే నువ్వు నాకు ప్రమాదాన్ని తలపెట్టడానికి రాలేదన్నమాట. లేదు వీరు, నా పని ముగిసేంత వరకు నీతో కలిసి ఉందామని వచ్చాను. నీకేదైనా అభ్యంతరం అయితే చెప్పు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ వీరు దాదా స్నేహానికి ప్రాణం ఇస్తాడు, కానీ మోసం చేస్తే మాత్రం ప్రాణాలు తీస్తాడు. చూడు సత్య, నువ్వు నా స్నేహం కోరి వచ్చావు, ఇక నాతో చేయి కలుపు. మన ఇద్దరం కలిసి ఈ ప్రపంచాన్ని జయిద్దాం. ఓకే వీరు, ఇక మనం ప్రాణ స్నేహితులం. కలిసే దోపిడీలు చేద్దాం, కోట్ల కొలిది డబ్బులు కలిసే పంచుకుందాం. ఇక్కడ రాణి మాలిని ఎస్టేట్ ఉంది. అందులో 100 కోట్ల విలువ చేసే 3 వజ్రాలు ఉన్నాయి. అవి తెచ్చి ఇస్తే సత్య అనే స్మగ్లర్ మనకు 100 కోట్లు ఇస్తానంటాడు. ముష్టి 100 కోట్ల కోసం వజ్రాలన్నీ వాడికి ఇవ్వడం ఏంటి? మొత్తం మనమే నొక్కేద్దాం. మరి దేవా సత్య ఊరుకుంటాడా? ఊరుకోకపోతే ఊరేసుకొని ఇక్కడ నువ్వే కింగ్, మనం పెట్టిన రూల్స్ అది విని ఎవరైనా గప్చుప్గా ఫాలో అవ్వాలి, లేదంటే కండలుగా నరికి విసిరి పారేస్తాను. శబాష్ శబాష్ దేవా శబాష్. ఇప్పుడు నాకు నువ్వు సరైన జోడి అనిపించావు. ఈ ఆనంద సమయంలో మందు కొట్టి మజా చేద్దాం.